గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ బ్లాగ్. మరొక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టక. సో ఇది వచ్చేసి మా ఈస్టర్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే మేము డే బిఫోర్ సాటర్డే రోజు అయితే షాపింగ్కి వచ్చేసాము. కొన్ని గ్రాసరీస్ తీసుకునేది ఉందని చెప్పి షాపింగ్స్ ప్లస్ క్లాత్స్ కూడా తీసుకుందామని చెప్పి అయితే వచ్చాము. మా హస్బెండ్ అయితే కొన్ని ట్రై చేశాడు ఈస్టర్ కోసం. అయితే ఇవి చాలా తిరిగాడు, అన్నీ వెతికాము. లాస్ట్కి అయితే రామ్రాజ్ వీధి పంచా అండ్ షర్ట్ తీసుకున్నాడు. నాది వచ్చేసి ఇది పట్టు శారీ. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాము. ఫస్ట్ అయితే నేను శారీ కట్టుకున్నాను అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత శారీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వచ్చేసి నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఫైనల్గా అయితే చర్చికి అయితే వెళ్ళిపోయాను. సో చర్చ్ అయిపోయిన తర్వాత అయితే ఇదనమాట. ఫైనల్గా అయితే చర్చ్ అయిపోయింది. ప్రేయర్స్ లాస్ట్ బ్లెస్సింగ్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే కొంచెం షూట్ చేద్దామని చెప్పి అయితే బయటకు వచ్చేసాము. చూడండి ఎంతమంది వచ్చారో ఈస్టర్ సండే రోజు అయితే. ఇలా కొంచెం షూట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే చేస్తామన్నమాట. సో నాకు శారీ అయితే బాగా నచ్చింది గైస్. మీకు ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పండి. అండ్ కొన్ని ఇలా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కొంచెం ఇట్లా స్లో మోషన్లో అయితే నేను తీసుకున్నాను. నా శారీకి నా స్పెట్స్కి చాలా సెట్ అయిందని చెప్పాడు మా హస్బెండ్. సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి గాయస్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో నాకు శారీ కట్టుకోవడం సరిగా రాదు. నాకు మా అత్తయ్య హెల్ప్ చేశారు. సో బేసికల్గా అయితే నాకు ఇండో వెస్టర్న్ అవి నచ్చుతాయి, వెస్టర్న్ డ్రెస్సెస్. శారీలో చాలా తక్కువ, నేను ఇలా ఫెస్టివల్స్కే నేను ప్రిఫర్ చేస్తాను శారీస్. అయినా కూడా చాలా బాగా అనిపించింది. ఈసారి మంచిగా శారీ డ్రేపింగ్ నేర్చుకుంటాను గాయస్. మంచిగా నేర్చుకొని అయితే నేను వీడియో కూడా పెడతాను. నాకైతే బాగా అనిపించింది శారీస్. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా అనిపించింది. అండ్ ఇలా కొంచెం షూట్ అయితే తీసుకున్నాను. హెయిర్ అయితే మొత్తం స్ట్రైట్నింగ్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. 1 స్టెప్ పళ్ళు వేసుకున్నాను. అండ్ పిక్స్ అయితే కొన్ని దిగాము, నేను మా హస్బెండ్ వచ్చేసి. ఫైనల్గా అయితే తను కూడా కొంచెం పంచ కట్టుకున్నాడు కదా, స్టైల్ ఉంటుందని చెప్పి అయితే లైక్ వీడియోస్ తీసుకున్నాడు అనమాట. తనవి కూడా కొన్ని స్లో మోషన్ వీడియోస్ తీసుకున్నాను. పంచకట్లో చాలా సూపర్గా ఉన్నాడు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్. తినైతే బాగా ఇష్టపడి తీసుకున్నాడు. జీన్సెస్ అన్నీ వేసి బోర్ కొట్టుందని చెప్పి ఇలా అయితే తీసుకున్నాడు. చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఈస్టర్ సండే అయితే ఇలా ఎంజాయ్ చేసాం గైస్. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటుంది, లంచే కదా. లంచ్లో మేమైతే ఇప్పుడు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మా అత్తమ్మ అన్నీ కట్ చేసి పెడుతుంది, నాకు హెల్ప్ చేసింది. నేను మాత్రం ఇవన్నీ మ్యారినేషన్ కోసం మటన్ మ్యారినేషన్కి పెట్టానమాట. పెరుగు, ఉప్పు, కారం, పసుపు కలిపేసి అయితే పెట్టుకున్నాను. స్పైసెస్ అన్నీ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను గైస్. తర్వాత వచ్చేసి మన మసాలా దినుసులు వేసుకున్న తర్వాత, ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా అండ్ బిర్యానీ సాహీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత అయితే మ్యారినేషన్కి ఒక ½ అన్ అవర్ అలా వదిలేసేయాలి. కలిపి పెట్టుకున్న తర్వాత వదిలేస్తే పీస్కి ఆ మసాలా స్పైసెస్ అని బాగా పడుతుంది. సో ఫైనల్గా అయితే కుక్కర్లో వేసుకోవాలి. ముక్క ఉడకాలంటే కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ పెడితే కానీ మంచిగా వస్తుంది మనకు దమ్ చేసుకోవడానికి. ప్రాసెస్ ఏం లేదు గైస్. ఈ మటన్ బాగా ఉడికిన తర్వాత దమ్ చేయడంలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఉడికిపోయిన తర్వాత దమ్ ఈజీనే ఉంటుంది. సో నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ దమ్కి రైస్ కూడా హాఫ్ బాయిల్కి రైస్ పెట్టేసుకున్నాను. చూడండి, హాఫ్ బాయిల్ అయితే స్పైసెస్ అన్నీ వేసుకున్నాను దీంట్లో కూడా. అవన్నీ కాస్త ఒక 20 మినిట్స్ వదిలేస్తే అది హాఫ్ బాయిల్ అయిపోతుంది. 70% కుక్ అయిపోతుంది గైస్. సో నేను మంచిగా దాన్ని హాఫ్ బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట రెడీగా. సో కుక్కర్ విజిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది తొందరగానే ఉడికిపోయింది నాకు 70% అంటే.
ఉడికిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేశాను. అండ్ ఫైనల్‌గా అయితే ఇవి కూడా ఒక 10 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి తీసాను. చాలా బాగా వచ్చింది. ముక్క మాత్రం ఇలా మొత్తం విడిగిపోయింది. చాలా సూపర్‌గా అనిపించింది నాకు. అండ్ దమ్ కోసం అయితే పెద్ద బాండీ పెట్టాను. బిర్యానీ బాండీ పెట్టిన తర్వాత దాంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న మటన్ కాస్త గ్రేవీ ఉందని చెప్పి 2 మినిట్స్ పెట్టాను. తర్వాత దమ్ వేసుకున్నాం గైస్. మటన్ దమ్ బిర్యానీ ఇలా చేస్తే చాలా సూపర్‌గా ఉంటుంది. నాకైతే నాకు పెళ్ళైన తర్వాత నుంచి బిర్యానీస్లో నేను ప్రో అయిపోయాను గైస్. చాలా బాగా చేశాను. చాలా బాగా మంచిగా అనిపించింది. ఏ చిన్న కొలతలు కూడా మిస్ అవ్వదు నాకు. అంత బాగా చాలా సూపర్‌గా వస్తుంది. గీ వేసుకున్నాను పైనుంచి. మళ్ళీ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసుకొని గీ ఇలా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అండ్ ఇంకా కాస్త గీ హీట్ చేసి అయితే పైనుంచి మంచిగా పోసుకున్నాను గాయస్. ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను. గరం గరం మటన్ బిర్యానీ సూపర్ ఉంది టేస్ట్ అయితే. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు చేసినా మంచిగా తింటాడు హ్యాపీగా. చూడండి గాయస్, మా ఈస్టర్ స్పెషల్ మటన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంది. పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము బిర్యానీని. మీకు కూడా ఇలా కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది గాయస్. ప్రాసెస్ కొంచెం లేటే పడుతుంది మటన్ బిర్యానీకి, కానీ వండిన తర్వాత అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇంట్లో అందరూ బిర్యానీ అయితే మంచిగా చితికిపోయింది. పీస్ అయితే 11 విజిల్స్ పెట్టాను కదా, చాలా బాగా వచ్చింది గాయస్ బిర్యానీ టేస్ట్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్.